ఎక్కడి నుంచి వచ్చారు? సిరిసిల్ల నుండి, రాజన్న సిరిసిల్ల నుండి వచ్చాం. ఎట్లా అనిపిస్తుంది? 6 గ్యారంటీలు అంటారు కదా, వీళ్ళు అమలు అవుతాయా? అమలు అయితే అని అనుకుంటున్నాం. ఒకటి అయింది కదా, సిలిండర్ 500కే ఇస్తున్నా అంటారు. ఇంకా వస్తుంది, ఇంకా రాలేదు, వస్తుంది. ఇంతకుముందు ఎంత ఉండే సిలిండర్ మీరు తీసుకున్న? 1100 చిల్లర ఉండే, ఇప్పుడు 500కే ఇస్తా అంటారు కదా, మరి వీళ్ళు ఇస్తా అని అంటారు. ఇంకా గ్యారెంటీ ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చే నుండి వస్తుంది కావచ్చు అని అనుకుంటారు అందరూ. ఇప్పుడు సీఎం అనౌన్స్ చేస్తాడు ఇక్కడ అఫీషియల్గా. సో ఎట్లా అనిపిస్తుంది మీ అందరికి? చాలా సంబరం అనిపిస్తుంది. చాలా సంతోషపోతే వచ్చాము ఇక్కడికి మేము. అందరూ వేరే వేరే దగ్గర నుంచి వచ్చారు. సార్, నిత్యావసర వస్తువులలో మెయిన్ సిలిండర్, కరెంటు ఆడవాళ్ళ మెల్లదీసేది అయితే ఇళ్లలో. ఈ సిలిండర్ వల్ల మాకు కనీసం 2 సిలిండర్లు కంపల్సరీ అవసరం. ఓ పెద్ద కుటుంబాలు మనం ప్రతిదీ దాని మీద డిపెండ్ అవుతున్నాం కాబట్టి చాలా ఆడవాళ్ళకైతే చాలా సంతోషమైన విషయం ఇది. దాని తర్వాత కరెంటు కూడా, అంటే మా చిన్న చిన్న జీవితాలు కాబట్టి కరెంటు బిల్లు మనకు 1000-2000 రూపాయలు వస్తున్నది. మామూలుగా ఒక చిన్న ఫ్యాను చిన్నగా ఉన్నా కూడా 1000 అట్లా వస్తున్నది. ఇప్పుడు కొంచెం మరకు అంటే ఒక ఫ్యామిలీ కొంచెం ఒక మెట్టు ఎక్కడానికి ఆదాయం విషయంలో ఈ 2 గ్యారంటీలు అయితే మాకు చాలా సక్సెస్ఫుల్గా అనిపిస్తుంది సార్. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే కరెంటు బిల్లు? కరెంటు బిల్లు అంటే కొంచెము అప్పుడు కొంచెం ఎక్కువనే ఉంది సార్, ఇప్పుడు కొంచెం తగ్గుతుంది. అంటే ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క డెవలప్మెంట్ చేస్తుంది కానీ ఇదైన విషయం ఆడవాళ్ళకు మనకు సంబంధించింది అంటే కరెంటు, గ్యాస్ ఇవన్నీ ఆడవాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంటిని ఎలా తీసేది ఇవి 2 వరకు అయితే మాకు చాలా సంతోషంగా ఉంది. మహిళలకు బస్సు ఫ్రీ కూడా ఇచ్చారు. దానివల్ల కూడా మాకు మంచిగా ఎక్కడ పడితే అక్కడ పోవచ్చు. మీరు వెళ్తున్నాం. బస్ కిరాయిలతో కూడా కుటుంబం ఎలా తీసుకోవచ్చు కదా. కొంచెం 200 యూనిట్లు కరెంటు సరిపోతుందా? ఇంకెక్కువ వాడతారా మనల్ని? ఎలా తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది సార్. వాళ్ళు పెట్టింది ఏంటంటే మా మెక్మా ప్రాజెక్టు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆర్థిక చేకూర్పు అని పెట్టిండ్రు మహిళా సంఘాలకి. దానివల్ల మా సిరిసిల్ల నెంబర్ 1గా ముందుకొచ్చింది. అప్పుడు ఏది VLR వాటి మాకు రావడం వల్ల ఒక కుటుంబం ఒక స్థాయికి వెళ్ళినాం. అప్పుడు మేమందరం మళ్ళీ కూడా ఆ కళ నెరవేరుతుందని అనిపిస్తుంది. దీనివల్ల ఏంటంటే మళ్ళీ మహిళా సంఘాలకు ఒక కొత్త వెలుగు వస్తుంది. మళ్ళీ VLR వాటి మళ్ళీ వస్తుంది. చిన్న చిన్న మనము కుటీర పరిశ్రమలు పెట్టుకుంటాము అనేది ఒక హోప్ అనేది వచ్చింది. గ్యాస్ సిలిండర్ వల్ల చాలా ఆదా అవుతుంది అనుకుంటా పైసలు మీకు. చాలా మాకు ఎన్ని సిలిండర్ వాడతారు? మాకు 2 అవుతాయి సార్, కంపల్సరీ 2 అవుతాయి కాబట్టి ఎక్కువ అవుతాయి. అయితే దీనివల్ల తక్కువ చేసుకుంటాం. ఒక ఫ్యామిలీ ఏ విధంగా పొదుపు చేసుకోవాలి అనేది తన వల్ల నేర్చుకోగలుగుతాం. అవునా, సబ్సిడీ 6 సిలిండర్లు సంవత్సరానికి 6 అవుతుంది. దీనివల్ల ఏంటంటే ఒక కుటుంబాన్ని ఒక మహిళ ముందుకు తీసుకెళ్ళడానికి ఒక నిదర్శనంగా ఈ 2 పథకాలను ముందుకు తీసుకెళ్ళిండ్రు. ఇంకా 6 కూడా కంపల్సరీ అవుతాయి, అది నమ్మకం మా అందరికి ఉంది. అందుకే ఈరోజు ఇంతమంది వచ్చాం సార్. మొత్తం ఫ్రీగా వచ్చిరా బస్సులో? ఎట్లా రోజు కూడా ఎట్టన్నా వెళ్ళాలన్నా ఫ్రీగానే వెళ్తున్నామండి బస్సులో. చాలా సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డిని చూడడానికి వచ్చిరా? ఇస్తుంది సబ్సిడీ, దానికోసం వచ్చింది. ఈసారి ఓట్లేస్తారా? మళ్ళీ లోక్సభ ఎన్నికలు వస్తున్నాయిగా మళ్ళీ. చేస్తాం సార్. కాదు కరెంట్ బిల్లు ఇప్పుడు 200 యూనిట్లు సరిపోతుందా? ఇంకెక్కువ వాడతారా అంటున్నారు. సరిపోదు సార్, మనం ఎంత ఎల్ల తీసుకుంటే అంతా మనం ఇచ్చేస్తాము. ఇప్పుడు 200 పరిమితి పెట్టింది కాబట్టి ఆ లోపలనే ఉంటాం. ఇప్పుడు మనం ఏది కానీ మనం ఒక క్రమశిక్షణగా ఉండాలంటే కొన్ని పాటించాలి కదా. ఇప్పుడు అట్లా అన్న వరకు ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఇదనే అని అన్నప్పుడు ఒక క్రమశిక్షణగా 200 యూనిటే వాడాలనేది ఒకటి ఉంటుంది. దాని తర్వాత గ్యాస్ కూడా మనం సంవత్సరానికి ఒక 6 వాడాలనేది ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు మహాలక్ష్మి పథకం అని పెట్టిండ్రు, అది సక్సెస్ అవుతుంది కంపల్సరీ. మా మహిళా సంఘాలకైతే VLR వడ్డీ మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆర్థిక చేకూర్పు అని పెట్టారండి, TFI అని. మాకు అప్పుడు మాకు VLR వడ్డీ వచ్చింది. దానివల్ల చాలా మటుకు ఆదాయ కార్యక్రమాలు మేము మెరుగు చేసుకున్నాము. ఇప్పుడు కూడా పరిశ్రమల ద్వారా మళ్ళీ అప్పటి కళ రావాలని కోరుకుంటున్నాం. తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి వర్తిస్తాయంట, మరి అందరికి ఉన్నాయా తెల్ల రేషన్ కార్డులు? కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకే లేవు, తీసుకోవాలి. దానికి కూడా అప్లై చేసిర్రు కదా సార్ మొన్న. వికలాంగులది కూడా 6000 అనేది చాలా, అది ఎంత మంచి విషయం అంటే వాళ్ళకి ఏం లేని వికలాంగులు వాళ్ళకి ఒక కుటుంబం పెద్దలాగా వాళ్ళ మెడిసిన్కి వాటి అన్నిటికీ 6000 రూపాయలు సెట్ అయ్యేటట్టు చేయడం కూడా అది చాలా ఇదండి సార్. అవన్నీ మంచి పథకాలే.
ముందుకు రానమ్మా, మాట్లాడే వాళ్ళు ముందుకు రాండి కొద్దిగా. మేము మెప్మా డిపార్ట్మెంట్ వాళ్ళమండి. అయితే మాకు కూడా ఇంకా కొంచెం సాలరీస్ పెరిగితే బాగుండు, మేము చాలా కష్టపడుతున్నాము అని మేము వేడుకుంటున్నాం రేవంత్ రెడ్డి సార్ గారిని. అప్పుడే కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుంది, రేవంత్ ప్రభుత్వం ఎట్లుంది, తేడా ఏమైనా ఉందా? తేడా అంటే మార్పు అని అంటే తను చేసే పథకాలు తను చేసిండ్రు. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఒకలాగా ఉంటుంది, చిరంజీవి ఒకలాగా ఉంటుంది. ఎవరిని మన ఇద్దరు అన్నాలు మాకు సమానమే, అట్లా వీళ్ళది ఎక్కువ వాళ్ళది ఎక్కువ అని అనము. ఎవరు చేసినా కూడా మహిళల గురించి ఆలోచించిండ్రు. వాళ్ళైనా వీళ్ళైనా మహిళల గురించి ఆలోచించారు. వీళ్ళు ఏంటంటే మాకు అవసరమైన కరెంటు, సిలిండర్ ఇవన్నీ గురించి ఆలోచించి తీసుకొచ్చిండ్రు. ఇది ఫ్రీ బస్ ఎక్కడ పెట్టలేదు కదా, వీళ్ళే పెట్టరు కదా. మరి దీనివల్ల చాలా యూజ్ ఉంటుంది కదా మీకు. అది కూడా బాగానే ఉంది సార్. ఇప్పుడు మనం ఎట్లా వెళ్ళాలంటే హైదరాబాద్కు మా పిల్లలు చదువుకుంటే మేము వెళ్ళాలంటే 500-600 రూపాయలు అయ్యేది. ఇప్పుడు మేము 1 వీక్ ఒకసారి పిల్లలని వెళ్ళి చూసేస్తున్నాం. అంటే ఒక తల్లి ఒక బాబుని ఒక దగ్గర జాయిన్ చేసినప్పుడు చూడాలనే ఒక తపన ఉంటుంది. అప్పుడు ఆ బస్ ఛార్జెస్కు ఇబ్బంది అనిపించి వెళ్ళలేకపోయేది. ఇప్పుడు ఈ ఫ్రీ బస్ వల్ల మా పిల్లలని మేము వెళ్ళి చూసుకోవడం జరుగుతుంది. అన్నిటికీ కొంచెం టైం ఇదవుతుంది సార్. 6 గ్యారెంటీల విషయంలో వీళ్ళు నమ్మొచ్చా? కాంగ్రెస్ వాళ్ళు నమ్మొచ్చా? నమ్మచ్చు అండి. అన్న వెంటనే వాళ్ళు అమలు చేస్తుండ్రు కదా, పక్కకి ఎడతలేరు కదా, అన్నమాట నిలబెట్టుకుంటుండ్రు కదా సార్. నమ్మచ్చు, కంపల్సరీ నమ్మచ్చు. మనం కూడా ఓపిక పట్టాలి, టైం పడుతుంది కదా. మొన్ననే కదా టైం తీసుకోవాలి కదా, వాళ్ళకు కూడా టైం పడుతుంది. అటువంటిది వీళ్ళు అట్లా ప్రభుత్వం మొత్తం చేంజ్ చేసుకోవాలి అని అంటే టైం పడుతుంది కదా సార్. ఎలా ఒకటి స్టార్ట్ చేస్తున్నారు కదా, మనం కూడా ఓపిక పట్టాలి. కరెంట్ ఒకటి, సిలిండర్ ఒకటి, మీకు బంపర్ ఆఫర్లు కదా. బస్ టికెట్ కూడా ఫ్రీ బస్ కూడా. అవును సార్, నిత్యావసరాల సరుకులు కూడా కొంచెం ధర తగ్గించితే ఇంకా హ్యాపీ అవుతాం. రేట్లు ఎక్కువ ఉన్నాయి. బాగా నిత్యావసర సరుకులు ప్యాకెట్ కొనంటే 25 రూపాయలు 40 రూపాయలు, నూనె ప్యాకెట్ కొనంటే 200 రూపాయలు. కొంచెం ఆలోచించి తక్కువ చేయాలి. అట్లా అది లేదే మనకు ఉప్పు లేని నడవదు కదా, నూనె లేని నడుస్తుందా? ఒక బస్ బిరి, సిలిండర్ బిరి అంటే మనకు ఎప్పటికి బస్కు పోతామా మనము? ఈ కడప అయితే పొట్ట అయితే ఆగదు కదా. బియ్యం అయితే మస్తు రేట్లు పెరిగినాయి. బియ్యం రేట్లు, పప్పు రేట్లు, నూనె రేట్లు, సబ్బులు రేట్లు అన్ని దించాలి. రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు? చాలా మంది ఉన్నారా? గత 5-6 సంవత్సరాల నుండి పెళ్ళైన వాళ్ళకి ఎవరికి రేషన్ కార్డు, పెళ్ళైన వాళ్ళకి రేషన్ కార్డులు కొత్తగా కాదు 5-6 ఇయర్స్ బ్యాక్ అయిన వాళ్ళకి కూడా లేవు. రేషన్ కార్డులు కూడా కొత్తగా త్వరలోనే ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదొక పాయింట్. ఫ్రీ బస్ అయితే అందరికి అవైలబుల్ ఉంది. ఒకటి సౌకర్యం మంచిగా ఉన్నది. వాళ్ళ పింఛన్లది ఈ 2500 అది మహాలక్ష్మిది. రేవంత్ అన్న మంచి పనులే చేసిండు. ఇంకా ఏం చేయలేదా మీకోసం? కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ చేసిండు. ఇప్పుడు రేవంత్ అన్న చేస్తాడు. ఎవరైనా పనులు మంచిగానే ఉన్నాయి. ఒకరి నుంచి ఒకరు చేస్తుంటే మాకు బంపర్ ఆఫర్ లెక్క ఉంది. ఎందుకంటే వాళ్ళకన్నా వీళ్ళకన్నా వాళ్ళు పోటాగా మమ్మల్ని ఇంకా మీది తీసుకోవాలని చూస్తారు కాబట్టి ఇంకా సంతోషమే. ఇప్పుడు వీళ్ళు 1000 చెప్తే వాళ్ళు 2000, వీళ్ళు 2000 చెప్తే వాళ్ళు 3000. కాబట్టి మమ్మల్ని ఇంకా ప్రోత్సహిస్తున్నారు తప్ప ఎవరు కూడా డెకరేట్ చేస్తలేరు. కరెంట్ ఒకటి, గ్యాస్ సిలిండర్ కి వచ్చే పైసలు సేవ్ అవుతాయి కదా మీకు. కరెంట్ బిల్ మినిమం ఒక 500 రూపాయల దాకా కరెంట్ బిల్ అనేది వస్తాయి. ఎందుకంటే ఒక కుటుంబానికి 2 రూములు 3 రూములు కాబట్టి 2 ఫ్యాన్లు, ఒక టీవీ, లైటు, ఫ్రిడ్జ్ ఇవైతే మాక్సిమం అందరికీ ఉంటాయి. మినిమం 400 నుంచి 500 రూపాయల దాకా ప్రతి నెల కరెంట్ బిల్ వస్తుంది. ఆ కరెంట్ బిల్ మాత్రం మాకు సేవ్ అయినట్టే. బస్ అంటే ఊకే వెళ్ళము, ఎందుకంటే ఎమర్జెన్సీ ఏదైనా ఉంటేనే తప్ప మాకు రోజు బస్సు అవసరం ఏం లేదు. ఎప్పుడో ఒకసారి వెళ్ళాలనుకుంటే తప్ప నిత్యం వెళ్ళే వాళ్ళకు కానీ మాకు మాత్రం ఎప్పుడో ఒకసారి నెలకో 2 నెలలకో ఒకసారి పోతాం. అప్పుడు మాత్రం బస్ కిరాలు సేఫ్ అయిపోతాయి. కానీ కరెంటు, గ్యాస్ మాత్రం ఎప్పటికి నిత్యావసరం. మాకు సిలిండర్లు 2 వస్తే మాకు ఒకటి సేఫ్ అయినట్టే. బండ సరిపోదా? ఒక బండ ఎన్ని నెలలు వస్తుందమ్మా? 2 నెలలకు ఒకటి వస్తుంది మాకు. 2 నెలలకు ఒక బండ. మేము 4 సంవత్సరానికి 6 అంటే మాకు 3 ఫ్రీ వచ్చినట్టే కదా. 3 పైసలు కడితే 3 ఫ్రీ, అవైతే మాకు లాభమే కదా. అట్లా కరెంట్ విషయానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే నార్మల్ గా ఒక 500-600 కాలుతుంది ఖచ్చితంగా. అది కూడా వీళ్ళే కడతా అంటారు. వాళ్ళే కడతా అంటారు. ఒక 500 మాకు 1000 రూపాయలు మిగిలినట్టే కదా. మధ్యతరగతి కుటుంబాలు 200 యూనిట్ల కంటే ఎక్కువ కాల్చారు. సరిపోద్ది మధ్యతరగతి కుటుంబాలకు, సరిపోద్దండి. ఎండాకాలం కూడా సరిపోతుంది 200 లోపు. ఎండాకాలం కూడా సరిపోతుంది. ఎందుకంటే ఎండాకాలం 120-130 యూనిట్ల కన్నా కూడా ఎక్కువ కాలేదు. ఏసీలు ఉన్న వాళ్ళకి బాగా అవుతుంది. ఏసీలు ఉన్నోళ్ళైనా వాళ్ళకి అవసరం లేదు. మాకు మాత్రం ఈ కూలర్లకు వీటికి సరిపోతుంది. 130 యూనిట్ 150 కన్నా ఎక్కువ కూడా దాటది. కాబట్టి మినిమం 600-700 ఎండాకాలంలో వస్తుంది.
పట్టి కాలంలో అయితే 400 లోపల వస్తుంది మినిమం. ఇవి అవి 1000 రూపాయల దాకా మాకు సేఫ్ అయినట్టే.